ఫార్మాట్ చేంజ్ అయింది, రిజల్ట్ మారింది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఓడిఐ 258 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 6 వికెట్ల తేడాతో 28 బాల్స్ ఉండగానే ఛేదించారు. అక్షర్ పటేల్ ఆల్రౌండ్ ప్రదర్శన. శుభ్మన్ గిల్కు హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్, బట్ అన్ఫార్చునేట్లీ వెల్ డిజర్వ్డ్ సెంచరీ మిస్ అయ్యాడు. వాషింగ్టన్ నుంచి ఒక అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అండ్ జో రూట్ అండ్ లియామ్ డౌసన్ నుంచి బ్యూటిఫుల్ బ్యాటింగ్ పార్ట్నర్షిప్ అండ్ మన స్టార్ నుంచి ఫెయిల్యూర్స్ అండ్ జస్ప్రీత్ బుమ్రా కంబ్యాక్ అదిరిపోయింది. దేర్ వర్ మెనీ థింగ్స్ టు టాక్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసరికి టాస్ వచ్చేసరికి ఇంగ్లాండ్ వాళ్ళు గెలిచారు అండ్ దే చూస్ టు బ్యాట్ ఫస్ట్. సో మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే లైక్ పవర్ఫుల్, దట్స్ ఏ నాట్ ఎ బ్యాడ్ డిసిజన్. ఎందుకంటే యూజువల్లీ ట్రెడిషన్ స్టాటిస్టిక్స్ చూసుకున్నా బ్యాటింగ్ ఫస్ట్ టీంకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది, ఈవెన్ విన్నింగ్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంది. సో దట్స్ ఏ గుడ్ రీజన్. బట్ మనం ఈ గ్రౌండ్లో వచ్చేసరికి విన్నింగ్ స్కోర్ వచ్చేసరికి 320 చెప్పాం, బట్ దే స్కోర్ ఓన్లీ 258. సో ఆల్మోస్ట్ 70 రన్స్ షార్ట్ ఉన్నారు. సో దట్స్ ద నెంబర్ వన్ లాస్. సో పవర్ ప్లేలో వచ్చేసరికి ఫస్ట్ పవర్ ప్లేలో ఇండియా నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్ పడింది. అటు ప్రసిద్ధ్ కృష్ణ కానీ జస్ప్రీత్ బుమ్రా కానీ మంచి మంచి డెలివరీస్ చేశారు, మంచి మంచి ఛాన్సెస్ క్రియేట్ చేశారు. అండ్ ఒక పక్క బెన్ డకెట్ స్లోగా ఆడుతున్నాడు, బట్ ఎవరు జాకబెటల్ వచ్చేసరికి ఫుల్లీ స్ట్రగుల్ అయ్యాడు. సో పవర్ ప్లే తర్వాత అండ్ దెన్ దేర్ వాజ్ లైక్ ఫస్ట్ వచ్చేసరికి యూజువల్లీ దెన్ తర్వాత జాకబెటల్ అవుట్ అయిపోయాడు. జాకబెటల్ అదే ఓవర్లో ఈవెన్ బెన్ డకెట్ కూడా అవుట్ అయిపోయాడు. సో ఒకే ఓవర్లోనే గుర్నూట్ బ్యార్ వచ్చేసరికి జాకబెటల్ను అలాగే బెన్ డకెట్ ఇద్దరు వికెట్స్ పడ్డాయి. దాని తర్వాత వెంటనే ఇద్దరు న్యూ బ్యాట్మెన్స్ లైక్ హ్యారీ బ్రూక్ అండ్ జో రూట్. సో శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ వేరే లెవెల్. సో వెంటనే జస్ప్రీత్ బుమ్రాని తీసుకొని వచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా కమ్బ్యాక్ ఆఫ్టర్ 968 డేస్ తర్వాత అండ్ హీ టుక్ ఫస్ట్ బాల్ వచ్చి రాగానే ఎవరిని అవుట్ చేశాడు? హ్యారీ బ్రూక్ను అవుట్ చేసేసాడు. దాని తర్వాత ఈవెన్ ఇండియా ప్రసిద్ధ్ కృష్ణ వచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ వచ్చేసరికి 2 వికెట్స్. తను కూడా లైక్ శ్యామ్ కరణ్ అండ్ జాస్ బట్లర్ వికెట్ తీశాడు. శివం దుబే, విల్ జాక్స్ వికెట్ తీశాడు. ఒకనొక సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ 120-130 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయారు. ఆల్మోస్ట్ 200 రన్స్కి ఆల్ అవుట్ అవుతారనే సిచ్యువేషన్ నుంచి ఇంగ్లాండ్ జో రూట్ అండ్ లియామ్ డౌసన్ నుంచి బ్యూటిఫుల్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో వాళ్ళు మంచిగా ఆడారు. సో వాళ్ళిద్దరి నుంచి ఆల్మోస్ట్ 100+ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ అక్షర్ పటేల్ వచ్చేసరికి దాన్ని బ్రేక్ చేశారు. అక్షర్ పటేల్ కొంచెం లేట్గా ఇంట్రడ్యూస్ చేశాడు అండ్ వన్స్ బ్రేక్ చేసిన తర్వాత మూమెంటం అంతా చేంజ్ అయ్యింది. తన రిమైనింగ్ వికెట్స్ అన్నీ అక్షర్ పటేల్ తీసేసి 258 రన్స్కు ఇంగ్లాండ్ వచ్చేసరికి ఆల్అవుట్ అయింది. సో చేజింగ్లో దిగిన ఇండియాకు సో రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ స్టార్ట్ చేశారు. అండ్ శుభ్మన్ గిల్ కొంచెం మంచి మంచి స్టార్ట్స్ ఆడుతున్నాడు అండ్ రోహిత్ శర్మ గాట్ అవుట్. సో ఇది వచ్చేసరికి రోహిత్ శర్మ ఓన్లీ 11 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సో ఎడ్జ్ బ్యాస్టన్ స్టేడియంలో రోహిత్ శర్మకు మంచి రికార్డ్ ఉంది. హీ హ్యాస్ సమ్ ట్రెమెండియస్ రికార్డ్ ఉంది అని చెప్పొచ్చు. ఎడ్జ్ బ్యాస్టన్ స్టేడియంలో ఆల్మోస్ట్ అక్కడ లాస్ట్ 5 ఇన్నింగ్స్లో చూసుకుంటే త్రీ సెంచరీస్ ఉన్నాయి, ఒక 90 ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ 11 రన్స్కి అవుట్ అయ్యాడు. తను అవుట్ అయిన వెంటనే ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా సింగిల్ డిజిట్కి అవుట్ అయిపోయాడు. అండ్ దాని తర్వాత శ్రేయాస్ అయ్యర్ అండ్ శుభ్మన్ గిల్ నుంచి మంచి మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ శుభ్మన్ గిల్ వచ్చేసరికి ఏమన్నా బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్లో ఇంప్రూవ్ అయింది లాస్ట్ 2 years నుంచి. అండ్ కెప్టెన్సీ వచ్చిన తర్వాత ఇట్స్ అన్ అనదర్ లెవెల్. లైక్ ప్రతి ఓవర్లో బౌండరీ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటూ బ్యాటింగ్కి వచ్చాడు. అండ్ అన్ఫార్చునేట్లీ తను వచ్చేసరికి లైక్ సమ్ ఇంజురీ కన్సర్న్ వల్ల 80 రన్స్ వెల్ డిజర్వ్డ్ సెంచరీ. సో తను సెంచరీ చేసి ఒక హిస్టరీ క్రియేట్ అయ్యేది. ఇండియన్ బ్యాట్మెన్ ఇంగ్లాండ్ అగనెస్ట్ ఇంగ్లాండ్ ఏ ఇండియన్ క్యాప్టెన్ సెంచరీ చేయలేదు. సో ఒక అద్భుతమైన ఛాన్స్ వచ్చింది, బట్ అన్ఫార్చునేట్లీ ఇంజురీ వల్ల తను రిటైర్డ్ అవుట్ అయిపోయాడు. 80 రన్స్, బట్ ట్రెమెండియస్ బ్యాటింగ్, క్లాసిక్. సో బ్యాటింగ్ కూడా టుక్కు ఆడకుండా ఫ్రీ ఫ్లోగా ఆడాడు. సో ఇట్స్ స్ట్రేట్ టు వాచ్ ఈజ్ బ్యాటింగ్.
అండ్ ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ గట్ రన్అట్ అండ్ తను వచ్చేసరికి 35 రన్ చేశాడు. అండ్ కేఎల్ రాహుల్ వచ్చేసరికి జాస్టంగి బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ దెర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్, విన్నింగ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందరి. సో ఇద్దరు వచ్చేసరికి 50 కంప్లీట్ చేశారు. అండ్ దెర్ వర్ మెనీ పాజిటివ్ థింగ్స్. ఇండియా దెర్ వర్ మెనీ పాజిటివ్ థింగ్స్ లైక్ ఆల్దో స్టార్స్ దగ్గర నుంచి మనకు ఫెయిల్యూర్స్ వచ్చా కానీ బ్యాటింగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ కానీ, శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ కానీ, అండ్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కానీ, ఈవెన్ వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కానీ వేరే లెవెల్. ఆల్ గుడ్ పాజిటివ్స్. సిరీస్ వచ్చేసరికి 1-0తో లీడ్లో ఉన్నాం ఇండియా. And I need to talk about Shubman Gill, the way he batted, like the improved his batting from last 2 years was a tremendous. అండ్ ఫ్రీ ఫ్లోగా బ్యాటింగ్ ఆడుతున్నాడు అండ్ అగ్రెసివ్గా ఆడుతున్నాడు. అండ్ వన్స్ కెప్టెన్సీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరు ప్లేయర్స్ బటన్గా ఫీల్ అవుతాడు. బట్ వన్స్ శుభ్మన్ గిల్ మాత్రం కెప్టెన్సీని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. లెట్స్ సీ. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. సెకండ్ ఓడిఐ ప్రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.